హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే, ఏం కర్రీ చేసి మీ అందరూ చూపిద్దాం అనుకుంటున్నానంటే వంకాయ పచ్చెనపప్పు అండి. వంకాయ పచ్చెనపప్పు మీలో ఎంతమందికి ఇష్టం? ఎంతమంది బాగా ఇష్టంగా తింటారు? అయితే మీరందరూ ఇష్టంగా తింటారని నాకు తెలుసు కదా. అందుకని ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయ పచ్చెనపప్పు మసాలా వేసి బాగా మసాలా, రోజు ఆంటీ గారు కొంచెం మసాలా అంటుంది కదా, ఈరోజు ఎక్కువ మసాలా వేసి వంకాయ పచ్చెనపప్పు కర్రీ చేసి మీకు చూపిస్తానండి. మీరు కూడా చూస్తారా? మరి వచ్చేయండి, ఫాలో మీ. వంకాయ పచ్చెనపప్పు కర్రీలోకి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటేనే కదా రుచి. కొంచెం పసుపు కూడా వేస్తాను. కొంచెం పసుపు ఇవన్నీ వేసాను కదా, తిప్పుకుంటాను అనమాట. ఈరోజు వంకాయను పచ్చెనపప్పు కర్రీ చేస్తున్నానండి. చేసి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. నేను అదనమాట. ఇదిగో చూడండి, చక్కగా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను కదా, వంకాయ ముక్కలు కూడా కోసుకుని అక్కడ పెట్టుకున్నానండి. ఇదిగో వంకాయలు ఇప్పుడే కట్ చేసి తెచ్చుకున్నా. పచ్చెనపప్పు ఏంటంటే ఉడికించుకోవాలి. పచ్చెనపప్పు ఉడికించుకుని నీరంతా బయటికి తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ముక్కలు వేసిపోయినాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తా. వంకాయలండి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ముక్కలు కోసుకుని అక్కడ పెట్టుకోవాలి. తీసుకున్నాక ఇదో సాయం చేస్తున్నాం. ఇవాళ ఎండ మండుతుందండి. తాలింపు వేసా కదా, ఇప్పుడు తిప్పుతానండి. కొంచెం తిప్పేసాను కదా, నేను కొద్దిగా మీద మూత పెడతాను. మూత పెడితే వంకాయలు ఇదో సిమ్లో పెట్టుకుని మూత పెడతాను. వంకాయ ముక్కలు మొగ్గుతాయి. వంకాయ ముక్కలండి కోసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకుని వంకాయ ముక్కలు కోసుకుని అందులో వేసుకుంటే కండ్రెక్కం అనమాట. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి నేర్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే, వంకాయ పచ్చెనపప్పుకి ముందు పచ్చెనపప్పు ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పచ్చెనపప్పునండి మనం ఎక్కువ మోతాదులో వేయకూడదు. మరి కూడి అయిపోద్దని కొంచెం మోతాదులో ఒక 1/2 కేజీ వంకాయలు అనుకోండి, అంత వేస్తే సరిపోతుంది. అదనమాట. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తా. ఎందుకంటే నీడల్లో ఉప్పేసాను. ఉప్పేసి కోసుకున్నాను వంకాయ ముక్కలు కండ్రెక్తి అని. ఇప్పుడు మళ్ళీ ఉప్పేసాను కదా, కొంచెం తిప్పుతాను. తిప్పి ఈ వంకాయలు మగ్గేలోపు మళ్ళీ మీకు మగ్గిన తర్వాత చూపిస్తాను. కరివేపాకు వేసాను, మరి ఉల్లిపాయ ముక్కలు మగ్గినవి ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పచ్చెనపప్పు వంకాయ వండుతున్నానండి కర్రీ. కాలుతుందండి మూత బాగాను. వంకాయలు మగ్గిపోయినాయి కదా, చక్కగా మగ్గిపోయింది వంకాయ ముక్కలు. అయితే ఈ వంకాయ ముక్కలు ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇంకొంచెం మగ్గినాక పచ్చెనపప్పు వేసి కారం వేద్దాం. అయితేనండి కొంచెం ఎండలు ఎక్కువ వేస్తున్నాయి కదా, మసాలా తగ్గించి వేద్దాం అనుకున్నాను. కానీ ఇందులో మసాలా ఎక్కువ వేస్తేనే ఈ కర్రీకి రుచి అండి. మసాలా మనం ఎంత బాగా వేసుకుంటే అంత రుచి అనమాట. సరే, ఇది మూత పెట్టేసి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. అంటే ఇది మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను. మసాలా అంటే పొడి మసాలా అండి. పొడి మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగ ఇవన్నమాట. కొంచెం ఎల్లిపాయ కూడా వేస్తాను అందులో నేను. ఇవి ఇంకొంచెం మగ్గాలండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనుండే ఈ వంకాయ బఠానీ కూడా వేస్తారు చాలామంది. నేను కూడా వేస్తాను. వంకాయ బఠానీ వండుతాను, వంకాయ బంగాళదుంప వండుతాను. ఈరోజు పచ్చెనపప్పు వేస్తున్నా. ఎందుకంటే సీక్రెట్ చెప్తానండి, బఠానీలు నానబెట్టడం మర్చిపోయాను. మా ఇంట్లో చెప్పాను అనుకోండి, ఊరుకోరు. అందుకని పచ్చెనపప్పు వేసి కవర్ చేస్తున్నా. మీరైతే బఠానీలు నానబెట్టుకుని వేసుకోండి. నేను బజార్ నుంచి తెచ్చిన బఠానీలు వేయనండి. అవి కలర్గా ఉంటాయి. పచ్చ కలర్ని వాటికి అతికిస్తారంట. అది నాకు నచ్చదు. అందుకని ఏం చేస్తానంటే, మళ్ళీ ఆలకించపరచట్లేదు. వాళ్ళ కోపం వచ్చాను. ఆలకించపరచట్లేదు. వాటిని కూడా నీళ్ళలో వేసుకుని కడుక్కుంటే ఆ పచ్చదనం అంతా పోయిద్ది. కానీ నాకేంటంటే, మేము పల్టీలు వెళ్ళాం కదా, మాకు వచ్చి ఏంటంటే మేము నానబెట్టుకుంటాం. బఠానీలు నానబెట్టుకుని వండుకుంటాం అనమాట. రాత్రి మర్చిపోయానండి. అందుకని మా పిల్లలతో చెప్పాను అనుకోండి, అంత మతిమరుపు ఏంటి అంటారు అని చెప్పి పచ్చెనపప్పు వేసి కవర్ చేస్తున్నా. మీరు ఎవరికి చెప్పమాకండి. మీరు కూడా అలా చేసుకోండి అప్పుడప్పుడు. వంటింట్లో వంట చేస్తుంటే మంట ఎత్తుతుందండు. ఇవాళ హాల్లో కూడా లేదు. వంటింట్లో వంట చేస్తుంటే మంట ఎత్తుద్దా? మళ్ళీ మా పిల్లలు ఏమంటారంటే, వంట కదమ్మా చేయటం అంటారు. అలా ఏమన్నారులేండి. కాకపోతే బఠానీలు మర్చిపోయాను. బఠానీలు నానబెట్టడం మర్చిపోయాను. మీరు మర్చిపోమాకండి.
కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను కారం వేస్తాను. చూడండి, కారం వేసాను కదా, తిప్పుకుంటానండి. కారం వేసాను కదా, ఇప్పుడు ఏంటంటే పచ్చెనపప్పు వేసేస్తాను. పచ్చెనపప్పు వేసి కొంచెం వాటర్ పోస్తాను. ఎందుకంటే గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా కర్రీ, అందుకని కొంచెం అంటే కొంచెం వాటర్ పోస్తాను. పోసి మీకు చూపిస్తాను. ఇవ్వండి, కొంచెమే పోయాలి వాటర్, మళ్ళీ ఎక్కువ పోతే సప్పగా అయిపోద్ది, బాగోదు. అందుకని కొంచెం వాటర్ పోసాను కదా. ఇదంతా మగ్గిపోయిన తర్వాత కట్టేసే ముందు మీకు నేను చూపిస్తానండి మసాలా వేసి. ఇదిగోండి, నేను కర్రీని ఇలా తిప్పుకుంటాను అనమాట. ఇదిగోండి, మసాలా వేయలేదు, ఇంకా వేస్తాను. ఇది మగ్గిన తర్వాత వేసి మీకు నేను చూపిస్తాను. కూర అంతా కూడా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు నేను పొడి మసాలా జల్లుతాను. చేత్తో జల్లితే అంత కలుసుద్ది కదా. చూసారా పొడి మసాలా? మళ్ళీ నేను జల్లలేదనుకుని నన్ను అపార్థం చేసుకోమాకండి ఫ్రెండ్స్. జల్లాను కదా, జల్లిన తర్వాత కొంచెం ఇలా తిప్పుతాను. తిప్పేసాను కదా. నాకండి ఎంత గెంటుతో తిప్పుకున్నా ఇలాగా మసిగొడ్డతో ఇలాగ దాకని తిప్పుకుంటే నాకు అదొక సంతోషం అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మూత పెట్టేశాను. ఇప్పుడు ఈ మూతని కూసేపాగి మళ్ళీ తీసి దగ్గరికి వచ్చినా చూపిస్తాను. వంకాయ పచ్చెనపప్పు కర్రీ అండి. చక్కగా నేను ఇదిగో మసాలా వేసుకొని తిప్పేసుకున్నాను. మగ్గిపోయిందండి. నేనండి ఈరోజు ఈ వీడియో, ఈ కర్రీ అంతగా చక్కగా ఉడికిపోయింది కదా. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో, ఇంకొక కర్రీ చేసుకుని మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇది పచ్చెనపప్పు వంకాయ కర్రీ అండి. మసాలా వేసి వండాను. మరి నేను వండిన పద్ధతి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, బాయ్ అండి. కర్రీ చూశారు కదా, మగ్గిపోయింది. ఇంకా కట్టేసుకోవటమే, కట్టేస్తానండి.